వికారాబాద్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో గందరగోళం నెలకొంది. గతంలో దళిత బంధు వ్యవహారంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కమిషన్ తీసుకున్నాడని సమావేశంలో కార్మిక సంఘం అధ్యక్షుడు భూముల కృష్ణయ్య ఆరోపించారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే రంజిత్ రెడ్డి లేకుండా సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యేగా కేటీఆర్ వస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే మరో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. దీంతో స్టేజ్ పై నుంచి దిగిపోవాలని నాయకులు కృష్ణయ్యకు చెప్పారు. ఆ తర్వాత కృష్ణయ్యను వేముల ప్రశాంత్ రెడ్డి సముదాయించే ప్రయత్నం చేశారు. సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో కృష్ణయ్య అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున వికారాబాద్ పెద్దలు చూస్తున్నాం. వికారాబాద్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో గందరగోళం నెలకొంది. గతంలో దళిత బంధు వ్యవహారంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కమిషన్ తీసుకున్నాడని సమావేశంలో కార్మిక సంఘం అధ్యక్షుడు భూముల కృష్ణయ్య ఆరోపించారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే రంజిత్ రెడ్డి లేకుండా సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముందుగా ఎమ్మెల్యే కేటీఆర్ వస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే మరో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. దీంతో స్టేజ్ పై నుంచి దిగిపోవాలని నాయకులు కృష్ణయ్యకు చెప్పారు. ఆ తర్వాత కృష్ణయ్యను వేముల ప్రశాంత్ రెడ్డి సముదాయించే ప్రయత్నం చేశారు. సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో కృష్ణయ్య అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున వికారాబాద్ పెద్దలు